ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేనైతే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఇంట్లోకి యూజ్ చేసేవన్నీ చాలా వాటికి ఒక చోట అయితే నేను పర్చేస్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించినాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ అవన్నీ. సో మీతో కూడా ఇవి షేర్ చేసుకుందామని చెప్పాను అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో సింపుల్గా అయితే చెప్పేస్తాను. నేనైతే ఎక్కడంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ అయితే నేనైతే పర్చేస్ చేస్తున్నాను. మేకప్ కానీ ఇంట్లో యూజ్ చేసే సోప్స్ కానీ షాంపూస్ అవి చాలా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అవన్నీ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఇవి కూడా మీతో షేర్ చేసి మీకు ఇద్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, ఇంట్లోకి సంబంధించినవి అన్నీ అయితే దొరుకుతాయి. అండ్ చాలా నీట్గా అనిపించినాయి. అండ్ క్వాలిటీ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం అనేది జాయిన్ అవ్వాలి. ఫస్ట్ మనం జాయిన్ అయ్యి మనకి ఇష్టం వచ్చిన ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకుంటూ ఉంటాం అనమాట. తీసుకుంటున్నప్పుడు నువ్వు ఎంత మనీ అయితే తీసుకుంటావో దానికి నీకు పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. పాయింట్స్ వచ్చినప్పుడు ఏంటంటే నీకు నీ అకౌంట్లో అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఏంటంటే నీకు ప్రొడక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో నువ్వు ఏం కొంటావో దాన్ని బట్టి, నువ్వు కొన్న దాన్ని బట్టి నీకు పాయింట్స్ అనేది నీ అకౌంట్లో యాడ్ అవుతుంది. నీకు బెనిఫిట్ ఏంటి అంటే దీనిలో వచ్చేసి యాక్చువల్గా నువ్వు వచ్చేసి మనం మీ త్రో ఎవరినైనా జాయిన్ చేసినట్లయితే ఆ పర్సన్ కూడా ఏమైనా ప్రొడక్ట్స్ కొన్నట్లయితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి కదా. వాళ్ళతో పాటు మీకు కూడా పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ పాయింట్స్ యాడ్ అవుతున్న బట్టి అన్ని మనీ అనేది మీకు అనేది వస్తాయి అన్నమాట. ఇది ఒక బిజినెస్ టైప్, అంటే ఒక పార్ట్ టైం జాబ్ టైప్ చేసుకుంటే బెటర్ అన్నట్లు అనిపిస్తుంది. సో ఇది నేనేమి ఎవరిని ఫోర్స్ చేసి జాయిన్ అవ్వండి అని అయితే అనట్లేదు. సో నా ఎక్స్పీరియన్స్, నేను జాయిన్ అయ్యాను, మా మదరు, మా సిస్టర్స్ వీళ్ళందరూ అయితే దీంట్లో అయితే జాయిన్ అయ్యారు. అండ్ మా మమ్మీకి కూడా చాలా అంటే ఇవి పర్చేస్ చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళతో మనం వేరే వాళ్ళని జాయిన్ చేసినట్లయితే మనకు కూడా యాడ్ అవుతాయి పాయింట్స్, మనీ కూడా వస్తాయి అన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా జాయిన్ అవ్వండి. సో అసలు నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఏమేమి తీసుకున్నాను, నాకు ఎలా వర్క్ అయినాయి అని అయితే నేను ఫస్ట్ చెప్తాను. నాకు బాగా వీళ్ళ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా నాకు చాలా ఎక్కువ బాగా నచ్చాయి అన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువగా అయ్యే యూజ్ చేశాను కాబట్టి. సో నేను వాళ్ళ దగ్గర ఏమేమి తీసుకున్నాను, నాకు ఎలా వర్క్ అయినాయి అనేది వాటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర నేను ఫౌండేషన్ అయితే తీసుకున్నాను. ఫౌండేషన్ విజిబుల్ అవుతుందా? ఫౌండేషన్ తీసుకున్నాను. ఈ ఫౌండేషన్ కూడా మనకి మొత్తం కవరేజ్ ఇస్తుంది. ఈ ఒక్క ఫౌండేషన్ ఉంటే చాలా మన దగ్గర ఏ ఫంక్షన్స్కి అయినా వెళ్ళేటప్పుడు యూజ్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కానీ అసలు టాప్ నాచ్ ఉంది ఇదైతే. నాకైతే నేను యూజ్ చేసిన వాటిలో ఇది ద బెస్ట్ అని చెప్తాను. చాలా బాగా అనిపించింది ఇదైతే. ఇది ఒకటి అయితే తీసుకున్నాను. తర్వాత వీళ్ళ దగ్గర కాంపాక్ట్ పౌడర్ కూడా ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర కాంపాక్ట్ పౌడర్ కూడా తీసుకున్నాను. సో చాలామంది అంటే మేకప్ అంటే మేకప్ వేసుకోము అలా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. మేకప్ వేసుకున్నా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఈ కాంపాక్ట్ పౌడర్ ఒక్కటి ఉన్నా కానీ మీ దగ్గర సరిపోతుంది. జస్ట్ ఇది పౌడర్ టైపే కాబట్టి మీరు అప్లై చేసేసుకున్నట్లయితే ఫేస్ మొత్తం నీట్గా అనిపిస్తుంది. ఈ ఒక్కటి తీసుకున్నా కానీ మీ దగ్గర మంచిగా అయితే మీరు వేసుకోవచ్చు. చాలా బాగా వర్క్ అయింది ఇది కూడా నాకైతే. తర్వాత దాంట్లోనే బీబీ క్రీమ్ కూడా ఉంటుంది. అంటే ఫౌండేషన్ ఒకటి తీసుకున్నాను కదా, ఫౌండేషన్ లాగానే బీబీ క్రీమ్ అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ అనేది చాలామంది ఎక్కువ మేకప్ వేసినట్టు అనిపిస్తుంది అన్న వాళ్ళకి ఈ బీబీ క్రీమ్ చాలా బెస్ట్ అనమాట. ఇదేంటంటే జస్ట్ మనం మాయిశ్చరైజర్స్ అలా రాస్తాం కదా, అలానే సేమ్ ఉంటుంది. ఇది కూడా చాలా ఫినిషింగ్ బాగా వస్తుంది. అండ్ చాలామంది ఏంటంటే బ్లాక్ సర్కిల్స్, ఇప్పుడు పింపుల్స్ వచ్చేస్తుంటాయి కదా, ఆ పింపుల్స్ వచ్చిన తర్వాత అవి కవర్ చేయడం కదా, ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, నార్మల్గా అయినా మనం బయటకు వెళ్తున్నప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఫినిషింగ్ నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళ దగ్గర అయితే నేను లిప్స్టిక్స్ కూడా వీళ్ళ దగ్గరే పర్చేస్ చేశాను. ఒక 2 వచ్చేసేమో లిక్విడ్ లిప్స్టిక్స్ అనమాట. నేను మ్యాక్సిమం నేనైనా రెడీ అయిన పిక్స్ కానీ ఏదైనా ఉంటే నేను పక్కన యాడ్ చేస్తాను. నాకు మేకప్ కూడా చాలా ఫినిషింగ్ అదైతే చాలా బాగా అనిపిస్తుంది.
ఇవే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. చాలామంది నన్ను అడుగుతారు మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు మేకప్ అని కూడా చాలామంది అడిగారు. మ్యాక్సిమం నేనైతే ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్నాయని వెస్టేజ్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గరే నేను పర్చేస్ చేశాను. ఈ లిప్స్టిక్స్ కూడా చాలా ఫినిషింగ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఒక్క స్ట్రోక్తోనే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనం వేసుకోకపోయినా ఇది ఒక లిప్స్టిక్ వేసుకుంటే చాలు మనకి ఫుల్ గ్లో వచ్చేస్తుంది అనమాట. ఇవైతే నేను 2 తీసుకున్నాను, ఒకటి రెడ్ ఒకటి పింక్ తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఇది అనమాట, అది లిక్విడ్ లిప్స్టిక్స్ కదా, ఇవి 2 వచ్చేసి లిక్విడ్ లిప్స్టిక్స్, ఇది వచ్చేసి నార్మల్ లిప్స్టిక్ అనమాట. సో ఇలా వస్తుంది కదా, అలా మీ ఇష్టం ఏది ఇంట్రెస్ట్ ఉంది అంటే అలా తీసుకున్నట్లే సరిపోతుంది. ఇవి కూడా మనం పర్చేస్ చేసినంత చాలా యూజ్ అయినాయి నాకైతే. తర్వాత ఒకటి కాజల్, వీళ్ళ దగ్గర కాజల్ కూడా ఉంటుంది, అంటే కాటుగా ఉంటుంది కదా, కాటుగా కూడా వీళ్ళ దగ్గర ఉంది. ప్రజెంట్ నేను కూడా పెట్టుకున్నాను. నేను చెప్తాను కదా, మీకు పిక్ యాడ్ చేస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర అయితే. తర్వాత నేను ఇంకోటి వచ్చేసి ఐలైనర్ తీసుకున్నాను. ఐలైనర్ మీన్స్ ఇట్లా పైన వేసుకున్నా అది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా వస్తుంది, చక్కగా నీట్గా అనిపిస్తుంది. చాలామంది ఐలైనర్ పెట్టుకోవడానికి కొంచెం అటు ఇటు వెళ్తుంది కదా, ఇది పెన్ టైపే ఉంది కాబట్టి పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది నాకు వచ్చేసి. నెక్స్ట్ నేనేంటంటే మేకప్ వేసుకోకపోయినా డైలీ లిప్ బామ్ అయితే కంపల్సరీ అప్లై చేస్తాను. ఇవి మ్యాక్సిమం ఇది ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక 2-3 అయితే వాడేసాను, అవి ఎక్కడో ఉన్నాయి. సో ఇది ఒక్కటైతే ప్రజెంట్ ఉంది. ఇది కూడా ఫినిషింగ్ అదైతే బాగా అనిపిస్తుంది. మ్యాక్సిమం లిప్స్టిక్ వాడము అవేం వాడన్న వాళ్ళు కూడా ఇది ఒక్కటి తీసుకున్నా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా బాగుంది. తర్వాత నేను వీళ్ళ దగ్గర వచ్చేసి మాయిశ్చరైజర్స్ కూడా తీసుకున్నాను. ఇవి మాయిశ్చరైజర్స్ కూడా చాలా బాగా అనిపించినాయి నాకైతే, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇవి వచ్చేసి చిన్నపిల్లలకైనా ఎవరికైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బాగా అనిపించింది నాకైతే, యూజ్ చేస్తే మాత్రం ఇది చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఫేస్ వాష్ అయితే చేస్తాం కదా, మ్యాక్సిమం నేనేంటంటే మార్నింగ్ ఫేస్ వాష్ అయితే కంపల్సరీ చేస్తాను. సో వీళ్ళ దగ్గర ఒక ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే చాలా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఇవి చాలా వర్క్ అయినవి. ఇప్పుడు మీకు వర్క్ అవ్వాలని రూల్ ఏం లేదు. కాకపోతే వీటిలో కూడా అంటే స్కిన్ టైప్ కూడా ఉన్నాయి, ఆల్ టైప్స్ యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ అని, ఆయిల్ స్కిన్ అని, కాంబినేషన్ స్కిన్, అలా స్కిన్ బట్టి కూడా మనం పర్చేస్ చేయాలి. అలా కాకుండా మీరు ఆయిల్ స్కిన్ అయితే డ్రై స్కిన్ యూజ్ చేసినట్లయితే మీకు రిజల్ట్ ఏమి ఉండదు. మీరు ఎంత పెట్టి తీసుకున్నా కానీ మీకు రిజల్ట్ ఏమి ఉండదు. మీ స్కిన్ బట్టి మీరు అనేది తీసుకున్నట్లయితే మీకు బాగా అనిపిస్తుంది, మీకు రిజల్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఇది ఫేస్ వాష్ అయితే ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక స్క్రబ్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఇవన్నీ చాలా న్యాచురల్గా అనిపించినాయి నాకు, రిజల్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ రీసెంట్గా వీళ్ళ దగ్గరే నేను ఒకటి ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎలా ఉంటే చాలామంది ఏంటంటే కాస్ట్ చూసి ఏదైనా తీసుకోవాలి అలా అనుకుంటారు. ఒక్కసారి మనం తీసుకున్నామంటే అవి మనకు చాలా రోజులు యూజ్ అవుతుంది. అది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను, నాకు రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర నేను సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. సన్ స్క్రీన్స్ వచ్చేసి వీళ్ళ దగ్గర 2-3 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇలా సీరం టైప్ వస్తుంది, ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఇలా సీరం టైప్ వస్తుంది అనమాట. నేను ఇంకోటి కూడా తీసుకున్నాను. యాక్చువల్గా ఇది అయిపోయింది, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకు ఇది సన్ స్క్రీన్ వచ్చేసి చాలా వర్క్ అయింది, చాలా మంచిగా అనిపించింది. ఇదేంటంటే ఎక్కువ ప్యాచీ ఉండకుండా చక్కగా మంచిగా అయితే అనిపించింది నాకైతే ఈ ఫినిషింగ్ అంటే. ఇది ఒకటి తీసుకున్నాము. సో మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఆ షాపులు లేవన్నమాట అవి. సో అందుకని చెప్పేసి సన్ స్క్రీన్లోని SPF 30లో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా బాగుంది, అంటే మరి ప్యాచీ వైజ్ లేదు, కాకపోతే ఇది వేసుకున్నా కానీ ఇది కూడా చాలా బాగుంది. వీటిలో సన్ స్క్రీన్స్ కూడా మీరు చూసి తీసుకున్నట్లయితే మంచిగా అనిపిస్తుంది. తర్వాత బాడీ లోషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర గైస్, వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి గైస్, ఇది లేదు అది లేదు అన్నట్టు లేదు. స్కిన్ కేర్కి సంబంధించిన కొన్ని, హెయిర్ కేర్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, మళ్ళీ ఇంట్లో గ్రాసరీస్ కానీ అవన్నీ చాలా వాటికి వీళ్ళ దగ్గరే దొరికేస్తవి. అండ్ మళ్ళీ మనం ఇవి బయట కొన్నట్లయితే మనకి రిటర్న్ మనీ ఏం రావు కదా, అదే మనం వీళ్ళ దగ్గర కొన్నట్లయితే
మనకి పాయింట్స్ వైజ్లో మనకి మనీ కూడా అయితే వస్తవి. ఇప్పుడు ఇవే ఈ ప్రొడక్ట్స్ మనం బయట తీసుకున్నట్లయితే మనకి రిటర్న్ మనీ ఏం రావన్నమాట. జస్ట్ మనం తీసుకుంటాం, బయటకు వెళ్తాం, తీసుకొని వచ్చేస్తాం అంతే. కాకపోతే ఇప్పుడు నేను చెప్పే ఈ వెస్టేజ్ ప్రొడక్ట్స్లో ఏంటంటే మనం ఏమన్నా పర్చేస్ చేసినట్లయితే మనకి పాయింట్స్ కూడా వస్తాయి కాబట్టి మనం ఆ వచ్చిన పాయింట్స్తో కూడా ఏదైనా తీసుకోవచ్చు, ఆ మనీ కూడా మనకైతే వస్తుంది. సో ఇవన్నమాట, ఇవి బ్యూటీకి సంబంధించినవి అయితే మ్యాక్సిమం ఇవైతే తీసుకున్నాను నేను. నాకు చాలా బాగా యూజ్ అయినాయి ఈ ప్రొడక్ట్స్. మేకప్కి సంబంధించినవి అయితే చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి, మాయిశ్చరైజర్స్ కానీ గైస్, అసలు స్కిన్ కేర్కి సంబంధించినవి కానీ హెయిర్ కేర్కి సంబంధించి అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. కాకపోతే మనం వెళ్ళి చూసుకొని సెర్చ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళి జాయిన్ అవ్వాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం జాయిన్ అయినట్లయితే మనం మీ ఇష్టం, మీరు 100 రూపీస్ కొంటారా 200 కొంటారా అనేది మీ ఇష్టం. మీరు కొంటూ ఉన్నట్లయితే మీకే ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. చాలా వాటికి ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యి చేస్తున్నారు కదా, అంటే ఇది ఒక పార్ట్ టైం జాబ్లా చేసుకుంటున్నారు చాలామంది. మీకు అసలు వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి తెలుసా లేదా, తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. తర్వాత వీళ్ళ దగ్గర క్రాక్ క్రీమ్ కూడా ఉందన్నమాట. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు క్రాక్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా కొంచెం మంచిగా వర్క్ అయింది, నాకైతే మంచిగానే అనిపించింది క్రాక్ క్రీమ్ కూడా. తర్వాత వచ్చేసి ఇంట్లో మనం ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం యూజ్ చేసే వాటిలో చాలా వాటికి వీళ్ళ దగ్గర దొరికేస్తా అన్నాను కదా. సో ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే బ్రష్ అయితే చేస్తాను. వీళ్ళ దగ్గర బ్రష్లు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి, నేను యూజ్ చేస్తున్నా కూడా ప్రజెంట్ అయితే. ఇవి ఎక్స్ట్రా ఇంకో 2 కూడా తెచ్చుకున్నాను ఆల్రెడీ. నేను మా హస్బెండ్ ఇది అయితే ఇక్కడైతే ఉంది, సో అదొకటి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ గైస్, వీళ్ళ దగ్గర పేస్ట్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, ఇది కూడా చాలా వర్క్ అవుతుంది. వీటిల్లో కూడా చాలా మందికి టైప్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే మనం బ్రష్ చేసేటప్పుడు పళ్ళు నొప్పి రావటం కానీ, లేకపోతే కొన్ని పళ్ళు పుచ్చిపోతాయి కదా, అలా కూడా సపరేట్గా పేస్ట్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా డిఫరెంట్వి ఉన్నాయన్నమాట. మీకు నచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు, ఇవి ఉన్నవి. మళ్ళీ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి సోప్స్ కూడా ఉన్నాయి గైస్ వీళ్ళ దగ్గర అయితే. సోప్స్ కూడా డిఫరెంట్ సోప్స్ ఉన్నాయి, అంటే మీకు బాడీని బట్టి. ఇప్పుడు ఫర్ నార్మల్ స్కిన్ అనమాట ఇది. ఈ సోప్ వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. దీంట్లోనే ఆయిల్ స్కిన్, ఆల్ టైప్ స్కిన్స్ అని చెప్పేసి డిఫరెంట్గా అయితే ఉంటాయి. మీ స్కిన్ బట్టి మీరు సోప్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సోప్స్ కూడా ఫ్రాగ్రెన్సీ కానీ అదంతా చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రజెంట్ అయితే ఇవే యూజ్ చేస్తున్నాం, అంటే చాలా ఉన్నాయి, నేను ఎందుకని మీకు ఒకటే అయితే చూపిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే పౌడర్స్ కూడా ఉంటాయి. నేను పౌడర్స్ కూడా ఆల్రెడీ చాలా యూజ్ చేశాము. దీనిలో కూడా మెన్కి ఉమెన్కి డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీకు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఇవైతే తీసుకోండి. అసలు యాక్చువల్గా మీరు అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇవి ఆన్లైన్లో దొరుకుతాయా అని అయితే మీకు డౌట్ వస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆన్లైన్ అయితే లేదు, ఆన్లైన్లో దొరకవు ఇవి. యాక్చువల్గా ఏంటంటే ఇవి కొన్ని ప్లేస్లో స్టోర్స్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఒక చోట అని కాదు, చాలా చోట్ల అయితే స్టోర్స్ అయితే ఉంటున్నాయి. మీరు ఒకసారి అయితే గూగుల్ సెర్చ్ చేయండి, మ్యాక్సిమం మీకు లొకేషన్స్ అయితే ఎక్కడున్నాయని తెలుస్తుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెడతాను, నన్ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ నేను డీటెయిల్స్ అయితే అక్కడ ఇస్తాను. సో ఏంటంటే నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు ఒక కోడ్ కూడా ఇస్తాను. ఆ కోడ్తో మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా బెనిఫిట్స్, అంటే ఇంకా మీరు కొన్న వాటికి ఇంకా తక్కువకే వస్తాయి అన్నమాట. సో మీకు ఈ ఆఫర్ ఏమైనా కావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే టెక్స్ట్ చేయండి, నీకైతే నేను ఆ కోడ్ ఇస్తాను. ఆ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఇంకా తక్కువ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది వచ్చేసి మ్యాక్సిమం చాలామంది ఇప్పుడు హెయిర్ సీరమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు కదా, అంటే మనం హెడ్ బాత్ యాక్చువల్గా షాంపూ కూడా ఉంది గాయస్, అది బాత్రూంలో ఉంది, అందుకే నేను ఇప్పుడు తీసుకొచ్చి మీకు చూపించట్లేదు. షాంపూల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్, అంటే షాంపూలు అంటే కొంతమందికి డాండ్రఫ్ అని, హెయిర్ ఫాల్ ఉంటుంది, లేకపోతే హెయిర్ గ్రోత్కి, ఇట్లా షాంపూలు కూడా డిఫరెంట్ అయితే ఉన్నవి. ఇంకా మీరు చూసి మీ సిచ్యువేషన్, అంటే మీది ఎలాంటి కండిషన్ బట్టి మీరు షాంపూ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా ఉంది. తర్వాత అదైతే కొన్ని షాంపూస్ కూడా ఉన్నవి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సీరం అన్నమాట, హెయిర్ సీరమ్స్ ఉంటాయి కదా, మనం హెయిర్ సీరం
సీరం ఎప్పుడైనా కానీ మళ్ళీ ఇక్కడ వీళ్ళ దగ్గర కండిషన్స్ కూడా ఉన్నాయి గైస్, అది నా దగ్గర లేదు. యాక్చువల్గా నేనైతే కండిషనర్ తీసుకోలేదు. కండిషనర్ కూడా మా సిస్టర్ యూజ్ చేస్తుంది, బాగుందని అయితే చెప్పింది. తర్వాత వచ్చేసి నేనైతే ఒక హెయిర్ సీరం తీసుకున్నాను. హెయిర్ సీరం వచ్చేసి మనం హెడ్ బాత్ చేసేసిన తర్వాత అంటే మనం కింద హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా తలకి స్కాల్ప్కి అప్లై చేసుకోకూడదు, కింద హెయిర్ వాటికి అప్లై చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సీరం అనేది. సో నేను ఇది ఒక సీరం కూడా తీసుకున్నాను, ఇది కూడా మంచిగానే వర్క్ అవుతుంది, నీట్గా అనిపించింది నాకైతే. తర్వాత ఏదన్నా మనం వీళ్ళ దగ్గర మళ్ళీ వచ్చేసి ఫేషియల్స్ అవి ఏమైనా వేసుకోవాలన్నా మాస్క్, ఫేస్ మాస్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే చార్కోల్ ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా మంచిగా అనిపించింది. అంటే మనం అప్పుడప్పుడు బయటకు వెళ్ళి చేయించుకోవాల్సిన ఎక్కువ మనీ పెట్టకుండా మనం వీళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే మంచిగా అనిపించింది ఇది కూడా నాకు. తర్వాత మనం వీళ్ళ దగ్గర నెయిల్ పాలిష్ కూడా ఉంటుంది గాయస్, నా దగ్గర అది యాక్చువల్గా వేరే దగ్గర పెట్టాను, అది కనిపించడం అందుకే చూపించట్లేదు. వీళ్ళ దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది, మళ్ళీ ఆ నెయిల్ పాలిష్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఇంకోటి ఉంది. చక్కగా ఇది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, జస్ట్ ఏం లేదు మన ఫింగర్ ఇలా పెట్టంగానే అది మొత్తం ఆటోమేటిక్గా పోతుంది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే నా దగ్గర ఉన్నాయన్నీ ఎక్కువ బ్యూటీకి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ అవి వాటికే ఎక్కువ ఉన్నాయి, కానీ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. మళ్ళీ మేము వీళ్ళ దగ్గర వచ్చే ఇదేంటి బాత్రూమ్ క్లీనర్ ఉంది, మళ్ళీ డిష్ వాషర్లు కూడా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఉంది, అదని చూపించట్లేదు. ఇది తీసుకున్నాము. మళ్ళీ డిష్ వాష్ చేసుకునేది అవి ఉన్నాయి, ఆ లిక్విడ్ ఉంటుంది, మళ్ళీ ఆయిల్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని అయితే చూస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ అవ్వటానికి కూడా వీళ్ళ దగ్గర అయితే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నావంటే ఒకసారి మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్తారు. మ్యాక్సిమం ఇవైతే నేను తీసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి వాటికైతే మీకైతే చూపించాను. నాకైతే వీటిలో ఎక్కువ బ్యూటీ ప్రొడక్ట్సే మీకు అనిపిస్తాయి, ఎందుకంటే నేను అవే ఎక్కువ తీసుకున్నాను. వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనకేంటంటే మెయిన్ అసలు ఇది ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇది ఎందుకు చేయాలి, సేమ్ ఇవి మనం బయట కొనుక్కుంటాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు కొనాలని మీకు డౌట్ ఉంటుంది కదా. మెయిన్ దీనికి ఏంటంటే ఇది బెనిఫిట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇది జాయిన్ అయిపోయినట్లయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఈ ఫౌండేషన్ వచ్చేసి 200 అనుకోండి, ఈ 200 కొన్నట్లయితే మీకు ఈ 200 కొన్నందుకు కొన్ని పాయింట్స్ అనేది మీరు జాయిన్ అయిన తర్వాత మీ అకౌంట్లో అనేది యాడ్ అవుతుంది. అంటే మీరు జాయిన్ అవుతారు కదా, మీకు ఒక 200 పాయింట్స్ 200 రూపీస్ కొన్నట్లయితే దీనిలో ఒక 10 అంటే 5 పాయింట్స్ అని అయితే ఉంటుంది. కాస్ట్ బట్టి మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఆ పాయింట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. సో ఆ పాయింట్స్ అనేది యాడ్ అవుతూ కొన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్స్తో మీరు ప్రొడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు, ఆ మనీ అయినా మీకు రిటర్న్ వస్తుంది. అంటే ఇప్పుడు అదే మీరు బయట కొన్నట్లయితే మీరు ఇది 200 రూపీస్ కొంటే మీకు రిటర్న్ 1 రూపీ కూడా రాదు కదా. ఇక్కడ ఏంటంటే మీరు 200 రూపీస్ కొన్నట్లయితే మీకు రిటర్న్ ఎంతో కొంతకు వస్తుంది. అండ్ మళ్ళీ మీరు కొన్నందుకు పర్చేస్ చేసినందుకు మీకు 10% ఆర్ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇంకా మీకు డిస్కౌంట్ రావాలి అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే టెక్స్ట్ చేయండి, మీకైతే నేను ఒక కోడ్ ఇస్తాను. ఆ కోడ్ యూజ్ చేసినట్లయితే మీకైతే ఇంకా తక్కువకే వస్తాయి అన్నమాట. మీకు ఇది పర్సంటేజ్ అయితే ఇంకా తక్కువకే వస్తుంది. సో మీరేంటంటే మీ త్రో ఎవరినైనా జాయిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసినట్లయితే వాళ్ళకి పాయింట్స్ వస్తే వాళ్ళ త్రో మీకు పాయింట్స్ వస్తాయి అన్నమాట. అట్లా ఇలా మనీ అనేది చాలా మంది గెయిన్ చేసుకుంటున్నారు. ఇది ఒక పార్ట్ టైం జాబ్లా అయితే చేసుకుంటున్నారు చాలా మంది. సో నాకు తెలిసింది మీకు కూడా చెప్దాము, మీకు కూడా ఒక పార్ట్ టైం జాబ్ అంటే చాలా మంది అనుకుంటారు కదా ఏం జాబ్స్ లేవు ఏం లేవు. చాలా మంది కూడా నేను ఆ జాబ్ నాకేమైనా చెప్పండి అక్క జాబ్స్ ఏదన్నా ఉంటే అంటే ఇది మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అంత మనీ మనం అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నవి అంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను డెఫినెట్గా మీకు అయితే అది క్లియర్ చేసేస్తాను. అండ్ ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను చూడండి, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను. నన్ను ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో నాకు టెక్స్ట్ చేయండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. అండ్ నాకు టెక్స్ట్ చేసిన వాళ్ళకైతే మీకు ఒక కోడ్ కూడా ఇస్తాను, అది యూజ్ చేసినట్లయితే మీకు ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటుంది, ఇంకా మీకు తక్కువ మనీకే వస్తాయి అన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్.